అందరము కలిసి కనపరచగలిగిన కృపను పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకిచ్చినారు. అందుని బట్టి ఆయనకి ఏమిచ్చి మనము రుణాన్ని మనము తీర్చలేము. ఈ పూట మరి ఒక మాటను మీ మనసులో ఉంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. ఇశ్రాయేలు మీద నిత్యము రాజయ్యుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంట వారందరిలోనూ నిన్ను కోరుకుని ఆయన యూదా గోత్రములో ప్రధానమైన నా తండ్రి ఇంటని నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకుని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం కూర్చుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకుని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఇక్కడ మనకు మాట కనపడతా ఉంది. మా తండ్రి ఇంట నుండి దేవుడు నన్నే ఏం చేశాడండి, ఏర్పరచుకునేనో లేకపోతే కోరుకునేనో అనే మాట కనపడతా ఉంది. తండ్రి ఇంట ఉన్న వారందరిలో నన్ను ఏం చేశాడంట, కోరుకొనేను అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. మనం ఇలాగూ ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలు గోత్రములు 12. మరి ఈ 12 గోత్రాలలో 12 కర్రలను దేవుడు తీసుకున్నామని ఈ 12 కర్రలను పరిశుద్ధ స్థలంలో ఉంచారు. అందులో మరి ఒక్క కర్ర మాత్రమే చిగురించిందని చెప్పి మనందరికీ బాగా ఎరుగుదము. అలాగే దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది, యెషయాకి 8 మంది కుమారులు మనకి కనపడతా ఉన్నారు. అది మరి మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనంలో కనపడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు. సౌలుకి ఇశ్రాయేలు ప్రజలను రాజుగా ఉండుటకు దేవుడు ఏం చేశాడంటే కృప చూపించారు. కృప చూపించినప్పుడు మరి ఒకానొక సమయంలో యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధములో మరి సౌలు సమూయేలుతో అబద్ధం ఆడినట్లుగా మనకి కనపడతా ఉంది. ఏంటి అబద్ధం అంటే, దేవుడు ఏమన్నాడంటే ఏది కూడా దాచుకోవద్దు, అన్నీ కూడా ఏం చేయంటే బలి అర్పించు అని చెప్పినప్పుడు మరి సౌలు కొన్ని బలిష్టమైనవి బలము కలిగినటువంటి పశువులను మరి సౌలు దాచుకున్నట్లుగా వాటిని ఒక స్థలంలో భద్రపరిచినట్లుగా మనము చూస్తాం. అదే విధంగా మరి సౌలు కోసం సమూయేలు ఏం చేస్తా ఉన్నాడంటే ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. ఏమని అంటే, ప్రభువా, దేవుడు కృప చూపించి ఒక మంచి రాజును మాకు అనుగ్రహించారని చెప్పి నేను అనుకున్నాను, సంతోషించాను. కానీ ఈ రాజు మాత్రం మీకు అవిధేయుడిగా కనపడతా ఉన్నాడు అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు సమూయేలు గారు. దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, ఇక సౌలు మీకు రాజుగా ఏం చేయడంటే ఉండడు, అతనిని నేను ఏం చేస్తా ఉన్నానంటే మరి తొలగిస్తా ఉన్నాను, అతని స్థానంలో మరొక రాజు వస్తాడు అని చెప్పి సమూయేలుకి దేవుని ఆత్మతో ఆ మాటలు తెలియపరిచినప్పుడు సమూయేలు సంతోషిస్తా ఉన్నాడు. ఎవరు ప్రభువా, ఆ వ్యక్తి ఎవరు, ఆ రాజు ఎవరు అని చెప్పి తెలియపరిచినప్పుడు అప్పుడు మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే దావీదు. దేవుని స్తోత్రం చెప్దామండి ఒకసారి. ఈ దావీదు దగ్గరికి బెత్లెహేములో ఉన్నటువంటి యెషయా దగ్గరికి ఏమండి సమూయేలు బయలుదేరి ఆత్మతో నింపబడి బయలుదేరి వెళ్ళి అక్కడ కూర్చుని సుదీర్ఘంగా యెషయాతో సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, దేవుడు నీ ఇంటికి పంపించాడు. నీ ఇంటికి పంపించడమే కాదు, నీకున్నటువంటి 8 మంది కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా చూడాలనుకుంటున్నాడు అని చెప్పి యెషయాతో చెప్పినప్పుడు యెషయా చాలా సంతోషించాడండి, చాలా ఆనందపడిపోయాడు. ఏంటి అంటే, నాకున్నటువంటి కుమారులలో
ఒకడు రాజుగా అవడం అనేది దేవుని చిత్తము. ఆ రాజు నా ఇంట్లో అవడం ఇంకా సంతోషం అని చెప్పి, ఆ రాజు నా కుమారులు అవడం గొప్ప సంతోషం అని చెప్పి ఆనందపడిపోయి సంతోషంతో ఏమండి ఇక ఆనందానికి అద్దులు లేకోకుండా ఉంటే సమూయేలు వెళ్తున్నాడు. ఏమని అంటే, మరి నీ కుమారులు ఎక్కడైతే ఉన్నారో వారిని కౌరు పెట్టించండి, పిలిపించండి అని చెప్పినప్పుడు 7 కుమారులు కూడా పిలిచాడు. సమూయేలు ఎదురుగుండా కూర్చున్నాడు, యెషయా ఎదురుగుండా కూర్చున్నాడు. ఒక్కొక్క కుమారుడు ఎదరికి వచ్చి నిలబడతా ఉండగా సమూయేలు అంటున్నాడు, ఇతరుని దేవుడు ఏం చేయలేదంటే కోరుకోలేదు. ఒకసారి చూస్తారండి ఆ వచనాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా దయచేసి? 16వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము చదువుతున్నానండి. 16:7 వచనాన్ని చదవండి. 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును, అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని తోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టును, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అంటే ఇక్కడ మనకు కనపడతా ఉంది యెషయా ఏంటంటే కనిష్ట కుమారుడు గనుక మొదటి సంతానం అంటే ప్రథమ సంతానం అయినటువంటి తన కుమారుని తీసుకుని వచ్చి ముందు నిలబెట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సమూయేలు దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక అతను ఏం చేశారంటే త్రోసివేసెను అని బైబిల్ చెప్తా ఉంది. అంటే దేవుడు కోరుకునే వ్యక్తి యెషయా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాడు అయితే కాదు, యెషయా కుటుంబంలోనే ఉన్నాడు కానీ పెద్ద కుమారుడు అయితే కాదు. అతను దేవుడు ఏం చేశాడంటే మరి త్రోసివేశాడు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అలాగే మనము ఇంకా మరి ముందుకు నడిపించబడగలిగితే 16:10 కూడా ఒక మాట కనపడతా ఉంది. ఏంటి అంటే, యెహోవా ఇతరుని కోరుకోలేదనెను. రెండవ వాడిని ప్రవేశపెట్టాడు. మొదటి వాడిని జాగ్రత్తగా ఉందామండి. మొదటి వాడిని ఏమో తోసివేశాడు, రెండవ వాడిని ఏమో ఏం చేశాడని చెప్తుందంటే బైబిల్ కోరుకొనలేదనెను. మొదటి వాడిని ప్రవేశపెట్టాడు, రెండవ వాడిని ప్రవేశపెట్టాడు. మొదటి వాడిని దేవుడు ఏం చేయలేదంటే ఏమండి త్రోసివేసినట్టుగా, మొదటి వాడిని కోరుకోలేనట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉందండి. అలాగే ఒకళ్ళని మళ్ళీ ఒకళ్ళు ఇంచుమించి 7 కూడా సమూయేలు ముందుకు తీసుకుని వచ్చి చూపించాడు. కానీ దావీదు పేరు మాత్రం అక్కడ మెన్షన్ చేయలేదు. దావీదు గురించి మాత్రం ఒక చిన్న మాట అయినా మాట్లాడలా. దేవుని ఆత్మ సమూయేలును బలపరుస్తూ మాట్లాడుతూ ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా ఉన్నారా యెషయా గారు అని అడిగినప్పుడు యెషయా కూడా అంత ఆనందమైనటువంటి మాట ఏం చెప్పలేదు. అక్కడ చాలా బాధతో చెప్తా ఉన్నాడులేండి ఎందుకు ఉపయోగం లేనటువంటి వాడు అని తన గురించి చాలా మరి సుదీర్ఘంగా ఆయనలో ఏ మంచి లేనట్టు, ఆయనలో ఏ గొప్పతనము లేనట్లుగా తండ్రి ఏమంటున్నాడు, ఒకడున్నాడులేండి వాడు ఎప్పుడు కూడా గొర్రెలుగాడే ఉంటాడండి, వాడికి ఏం తెలియదండి అసలు, వీళ్ళే బాగా ఆ రాజుకు సరిపోయేటటువంటి వాళ్ళండి, బాగా బలం కలిగిన వాళ్ళండి, తెలివైన వాళ్ళండి, ఏమన్నా బాగా అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉంటారని అని చెప్పి యెషయా వీళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ దావీదు గురించి మాత్రం ఒక చిన్న మాట కూడా ఏం చేయట్లేదండి, తెలియపరచట్లేదు. దేని స్తోత్రం కలిగినది గాక. ఇంత మనం చదువుకున్నటువంటి మాటలు చెప్పబడింది కదా, మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే మన హృదయాన్ని అంతరంగములో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా దేవుడు చూస్తారు. సమూయేలు అంతరంగములో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం ఏంటో చూస్తా ఉన్నాడు. యెషయా మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే పై రూపాన్ని చూస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళు ఎవరు కూడా నేను తీసుకోవట్లేదు, కోరుకోనట్లేదు అని చెప్తూ ఉన్నారండి. చెప్పినప్పుడు మరి చాలా బాధ కలిగి ఉంటుంది. అయ్యో, చాలా అందమైనటువంటి కుమారులు 7 ఒక్కడు కూడా ఏం చేయలేదంటే దేవుడు కోరుకునే వ్యక్తిగా లేడా, దేవుడు కోరుకోలేదు, దేవుడు త్రోసివేశాడు అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాడు. ఈలోగా సమూయేలు అంటున్నాడు యెషయా గారితో,
ఇంకొక అతను ఉన్నాడని చెప్పారే, ఆ వ్యక్తిని మీరు ఏం చేయాలంటే కౌరు పెట్టించండి అనేసరికి దావీదు చక్కగా సితారా వాయించుకుంటూ చక్కగా గొర్రెలు కాసుకుంటా ఉన్నాడండి. ఎవరో ఆ ఇంట్లోంచి ఒకరెళ్ళి మరి నిన్ను తొందరగా రమ్మంటున్నారు అని చెప్పి కౌరు పెట్టినప్పుడు దావీదు అనుకుంటున్నాడంట, ఈ టైంలో నాతో పని ఏంటి, నా అవసరత ఎవరికి ఉంటది, నేను ఎవరికి ఉపయోగపడతాను, నా వలన అంత మేలైనది ఏముంది అని చెప్పి దావీదు మనసులో అనుకుంటా ఉన్నారటండి. మరి కౌరు పెట్టారు కదా, బాగోదు కదండి, వెళ్ళాలి కదా. వచ్చాడు. వచ్చిన తరువాత అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటో మనం వింటే మన మనసు కూడా సంతోషంతో నింపబడుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఎప్పుడైతే దావీదు గుమ్మము లోపలికి వచ్చాడో సమూయేలు లేచి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ చెబుతున్నటువంటి మాట ఏంటో చెప్పమంటారా? ఇతడే నేను కోరుకున్నటువంటి వ్యక్తి, ఇతనే నాకు కావలసినటువంటి వ్యక్తి, ఇతనే నేను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, ఇతనే నేను రాజుగా అభిషేకించబడుతున్నటువంటి వ్యక్తి అని చెప్పి ఎప్పుడైతే సమూయేలు దావీదు ఎప్పుడైతే అడుగు తీసి కొంపలోనికి పెట్టాడో సమూయేలు ఎంతనే ఏం చేశాడంటే లేచి నిలబడ్డాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ఆనందము కుమారులకు, వారికి ఉన్నటువంటి అన్నలకు, అక్కడ ఉన్నటువంటి తండ్రికి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మనసులో, ఇదేంటిది, ఏమండి యుద్ధము కలిగినటువంటి వారు, యుద్ధము తెలిసినటువంటి వారు, మనము దేవునికి ఉపయోగపడలేదు, ఎక్కడో గొర్రెలు కాసుకుని పోయండి చిరిగిపోయినటువంటి బట్టలతో సితారా పట్టుకుని ఏదో పాటలు పాడుకున్నటువంటి వ్యక్తిని దేవుడు కోరుకోవడం ఏంటి చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే తలలు పీక్కుంటా ఉన్నారు. తండ్రి అయితే మాత్రం పై రూపాన్ని చూశాడు కానీ దేవుడు మాత్రం లోపడున్నటువంటి ఆ హృదయాన్ని చూసి, ఎవడి దేవుని ఆత్మ అభిషేకించబడినటువంటి వ్యక్తి మీదకు నడిపించబడుతున్నప్పుడు సమూయేలు ఏమండి తెల్లగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇతనే దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి, ఇతడే దేవుడు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, ఇతడే దేవునికి కావలసినటువంటి వ్యక్తి, ఇతని అన్ని విషయాలలో దేవుడు చేయబోతున్నటువంటి ఒక గొప్ప తలాంతును తన జీవితంలో చేయబోతున్నటువంటి వ్యక్తి ఇతనే అని చెప్పి సమూయేలు నిర్మోహమాటముగా ఏం చేశాడంటే దావీదును అక్కడ ఆ స్థలంలో అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొద్దిగా మనం 2 మాటలు మనం చూసుకున్నాము. ఆ మాటలు ఏంటో నేను టూకీగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏంటి ఆ మాటలు అంటే, మొదటిగా మనం చూసుకున్నాం కదండి, మరి ఇక్కడ 3 గుంపులు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే త్రోసివేయబడిన గుంపు, వాళ్ళు ఎక్కడున్నారు, కుటుంబంలోనే ఉన్నారు. రెండవ గుంపు ఏంటంటే దేవుడు కోరుకొనన గుంపు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా అక్కడే ఉన్నారు. మూడవది ఏంటంటే దేవుడు కోరుకునే గుంపు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు కూడా ఆ ఇంటిలోనే ఉన్నారు. అంటే త్రోసివేయబడినటువంటి గుంపు ఉన్నారు, దేవుడు కోరుకోలేనటువంటి గుంపు ఉన్నారు. మూడవది ఏంటంటే దేవుడు కోరుకునే గుంపులో వారు ఉన్నారు. మరి మొదటిగా మనం చూస్తే త్రోసివేయబడినటువంటి గుంపు గురించి నేను టూకీగా మరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. చూద్దామండి. మత్తయి రాసిన శుభవార్త 22వ అధ్యాయము, మత్తయి రాసిన శుభవార్త 22వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామా? 22:13 చదువుతారు ఒకసారి? చదువుతున్నానండి. 22 రాజుని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి. చాలండి. ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. ఏమని అంటే, ఈ చదవబడినటువంటి 13వ వచనములో అంతట రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోనికి త్రోసి వేయుడి అని మనకి కనబడతా ఉంది. ఇది నేను టూకీగా మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అంటే, ఒక రాజు కనపడతా ఉన్నాడు. అక్కడ తన మరి కుమారుడికో లేకపోతే కుమార్తెకో ఏమి ఏర్పాటు చేశారంటే, మరి పెండ్లి అనేది జరుగుతూ ఉంది. పెండ్లిశాల అక్కడ మరి వేయబడింది. ఏమండి, అందరికీ కూడా ఆయన భోజనాలు ప్రకటించారు. భోజనాలు ప్రకటించినప్పుడు మరి లోపలికి వెళ్తున్నప్పుడు అందరికీ పెండ్లి వస్త్రాలు ఇస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెండ్లి వస్త్రాలు ఏం చేయాలంటే ధరించుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే లోపలికి ఆ పెండ్లిలో లేకపోతే ఆ పెళ్లికి మనం ఏం చేయాలంటే వెళ్ళాలి. ఈలోగా ఒకడు పెండ్లి వస్త్రము లేకోకుండా దొడ్డుదారిని ఏం చేశాడంటే పెళ్లికి వెళ్ళిపోయాడు. ఏం చేయడండి, దొడ్డుదారిన ఒకడు మ్యారేజ్కి వెళ్ళిపోయాడు. మ్యారేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ నోట ఆ నోట ఎవరికి తెలిసిందంటే, ఏమండి, అక్కడ ఉన్నటువంటి యజమానుడు రాజుగారికి తెలిసినప్పుడు ఆ రాజుగారు అంటున్నాడంట, అంతటా రాజు విని వాడు కాళ్ళు చేతులు కట్టి ఏమండి ఎలుపట చీకటిలోనికి చూసివేయుడి అని ఆయన చెప్తా ఉన్నాడు. చీకటి అనగా మనందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే పాపము. చీకటి అనగా
అగాధము. చీకటి అనగా లోకము. చీకటి అనగా దేవునికి ఏమండి మనుషుని దూరము చేసే ఒక అగాధ స్థలం. ఇప్పుడు ఈ వ్యక్తి రాజు యొక్క కుమార్తె పెండ్లి కిందికి వచ్చాడు, గాని ఈ వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఏం లేదంటే పెండ్లి వస్త్రము లేదంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ వస్త్రం లేదండి? పెండ్లి వస్త్రము లేనందున ఏమండి అతన్ని రక్షించేవారు ఎవ్వరూ కూడా కనపట్ల, ఎవ్వరూ కూడా ముందుకు రావట్లా. ఎందుకంటే ఆయనకి ఏ వస్త్రం లేదంటే పెండ్లి వస్త్రం అనేది లేదు కనుక అతను ఏం చేశారంటే త్రోసివేయబడినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. ఈరోజు ప్రభువుని తెలుసుకున్నటువంటి మనము కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటంటే ఉన్న దాంట్లో ఇచ్చిన దానిలో అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి వారముగా కనబడాలి. త్రోసివేయబడినటువంటి వ్యక్తిగా కనబడకూడదు. మనము ఈ వ్యక్తి ప్రశస్తమైనటువంటి వివాహమునకు పిలువబడినప్పుడు ఆయన చేయవలసినటువంటి పని ఏంటంటే పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆయన అందరికీ కూడా అక్కడ పెండ్లి వస్త్రాలు ఇవ్వబడుతూ ఉన్నాయి. కానీ ఈ వ్యక్తి అయితే దొంగతనంగా దొడ్డుదారిని వెళ్ళి అతను చీకటిలోనికి త్రోసిపోయినటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడే మనం చదువుకున్నాము ఏంటి అంటే ఈ వ్యక్తిలో కనబడుతున్నటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ వ్యక్తి త్రోసివేయబడ్డాడు. చాలా బాధగా అనిపిస్తాం. రెండో మాట మనం చూస్తున్నట్లయితే హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో మనకు కనపడతా ఉంది. చూస్తారా ఒకసారి? హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం చదువుతారు ఒకసారి. అన్యజనులతో కలిసిపోయి ఎఫ్రాయిము ఎవరినూ త్రిప్పివేయని అప్పము వంటి వాడేను. అన్యులు అతని బలమును వేసినను అది అతనికి తేలికైపోయెను. తన తల మీద వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. సరే మనం చదువుతున్నాం కదా, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయి ఎలాగైపోయాడంటే ఇప్పుడు అప్పమలే అయిపోయాడండి. తిప్పలేనటువంటి అప్పంలాగా ఆయన మార్చబడిపోయాడటండి. అంటే తన జీవితము ఏ విధమైనటువంటి ఆలోచనలను ఉద్దేశానికి వెళ్ళిపోయిందంటే ఎవరు మార్చలేనటువంటి పరిస్థితుల్లోనికి, ఎవరు తిప్పలేనటువంటి అగాధంలోనికి ఏం చేశారంటే ఎఫ్రాయిము వెళ్ళిపోయారు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఏమండి దేవుడు కోరుకొనని గుంపు. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం చూస్తే ఈ 1 సమూయేలు 16-12లో చూస్తే దావీదు కోరుకున్నటకు 3 కారణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఈ 3 నేను చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఒకటి ఏంటంటే ఎర్రని వాడని బైబిల్ చెప్తాను. చూస్తారా మాట ఒకసారి? సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. అతడు వాని పిలిపించి లోపలికి తీసుకుని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును. చాలా దావీదును దేవుడు కోరుకోవడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు కనపడతావని. ఒకటి ఎర్రని వాడు, రెండవది చక్కని నేత్రములు కలిగిన వాడు, మూడవది ఏంటంటే సుందరవంటి వాడు, లేకపోతే సుందరము కలిగిన వాడు, లేకపోతే అందము కలిగిన వాడు. ఈ 3లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఎర్రని వాడు అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వాడు. చక్కని నేత్రములు కలిగిన వాడంటే ఏ చెడుని ఏ పాపమును చూడలేనటువంటి నేత్రాలు. సుందరుడు అంటే అందగాడు, సువార్త చేయగలిగినటువంటి పాదములు సుందరమైనవి. నేను స్తోత్రం కలుగును గాక. ఈ 3 విషయాలు, ఈ 3 మంచి పనులు దావీదులో కనపడుతున్నాయి కనుక దావీదును దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ పూట దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకుంటా ఉన్నారు. ఎవరు కూడా అధైర్యపడుతూ దేవుడి కంటే నేను ఇష్టం లేదేమో, దేవుడు నాకు చిన్న చూపు చూస్తా ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని ఒకవేళ నువ్వు అధైర్యపడుతున్నావేమో. లేదు, దేవుడు నిన్ను కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు కోరుకునే వ్యక్తిగా మనం ఏం చేయాలంటే నిలబడడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఎవడు నడిపించే వ్యక్తిగా, దేవుడు రాజ్య స్వార్థను ప్రకటించే ఒక విలువైనటువంటి పాత్రను, ఒక విలువైనటువంటి పరిశుద్ధ గ్రంథమును చేతపట్టుకుని దేవుని స్వార్థను ప్రకటించే ఒక భారమైనటువంటి వ్యక్తిగా మనం ఏం చేయాలంటే ప్రభువు కొరకు నిలబడడానికి ప్రయత్నం చేయాలి.
దావీదు రాజుగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు చూశాడు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అతనికి కలిగాయి. కానీ దేవుడు మాత్రం ఆయన చేయి పట్టుకుని ఏం చేయాలంటే విడిచిపెట్టలేదు. కాబట్టి కోరుకునేవాడు దావీదును దేవుడు కోరుకున్నాడు. కానీ ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తా ఉన్నాడంటే కోరుకుంటా ఉన్నాడు. నిన్ను నన్ను నడిపించాలని దేవుడు అనుకుంటున్నాడు. అట్టి బలమైనటువంటి కృప దేవుడి ఉదయ కాల సమయంలో మనందరి మీద నుంచి నడిపించి కృప చూపించుదురుగాక, దీవించుదురుగాక, బలపరచుదురుగాక. దేవుడు వందనాలు పాస్టర్ గారు, చక్కటి వాక్య భాగం వివరించారు ఉదయకాల సమయంలో. మరి దావీదు గురించి, మరి మనం కూడా దావీదు వలె, మరి మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదని, హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు అండి. మరి మనం 3 రకాలమైన వారి గురించి చెప్పారు. మరి త్రోసివేసే వారిలో ఉన్నామా, మరి దేవుడు మన పక్షంగా మన లక్ష్య పెట్టే వారంగా ఉన్నామా, మరి 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 ఎలా ఉన్నామో, దేవునికి ఇష్టమైన మరి క్రైస్తవులాగా శిష్యులాగా ఉన్నామా, మనకు ఒకసారి మనం ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకుందామండి. ఎందుకంటే దావీదు వల్ల మరి దావీదు ఎర్రని వాడంటే ఎర్రదనం అంటే మరి పరిశుద్ధాత్మ బుద్ధిగా ఉందండి. అట్టుగా దావీదు వల్ల మనం కూడా మరి ఎంత మనుషులైతే దావీదుని లెక్క పెట్టలేదు, ఇతనింటి గొర్రెలు కాసుకునే వాడిని హీనంగా చూసి ఉండవచ్చు, కానీ దేవుడు దావీదుని కోరుకున్నాడు. మనం కూడా ఒక్కొక్క స్థితిలో మరి ఎందుకు పనికిరాని వారిగా ఉన్నప్పటికీ మనం పనికొచ్చే పాత్రగా వాడుకునే మంచి దేవుడు మన దేవుడు. మనం కూడా మరి దావీదు వలె ఉందామండి. అలాగే మరి మంచి వాక్యం ఈ ఉదయకాల సమయంలో మరి చక్కటి వాక్యం వివరించిన అయ్యగారికి వందనాలండి. ఇలాగ ఎన్నో అనేక మర్మాలు చెప్పాలని కోరుకుంటున్నామని మా జూమ్ తరపున. వందనాలు అయ్యగారు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయమ్మా? ప్రార్థన అవసరతలు ఏమీ లేవండి. జేపీ బ్రదర్ గారు కొంచెం మరి బలహీనంగా ఉన్నారండి, ఆయన మాట్లాడలేకపోతున్నారు. సమస్య ఏంటో తెలియదండి. జేపీ బ్రదర్ గారి కోసం ప్రార్థన పెట్టండి. ఆయన ఎప్పటిలాగా మళ్ళీ జూమ్లో పాటలు పాడేలాగా, ప్రార్థన చేసేలాగా, వాడబడేలాగా, ఆయనలో ఉన్న బలహీనత దేవుడు తీసివేసేలాగా జేపీ బ్రదర్ కోసం ప్రార్థన పెట్టి ముగింపు ప్రార్థన చేయండి అయ్యారు. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేయండి. మహాపరిశుద్ధులను ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇది మనం ప్రత్యేకంగా మాకు ఉపయోగపడే వాక్యమును వినడానికి చూపించినారు. అందరి బట్టి వందనాలు, స్తోత్రములు నాయన. ఇద్దరి మందు ప్రత్యేకంగా విన్నటువంటి వాక్యాన్ని ఎవరు లేనట్లుగా ధ్యానించినట్లుగా మీరు మాకు కృప చూపించండి. జేపీ బ్రదర్స్ వారిని దీవించండి అయ్యా. వారిలో ఉన్న బలహీనత, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా తొలగించండి. మరలా యథావిధిగా చక్కగా నాయన వారు జూమ్లో కలిసి పాటలు పాడి ఆరాధన చేసి మీ నామాన్ని గణపరిచి ఒక ఉన్నతమైనటువంటి కృపను వారికి ఇవ్వండి. ఇదిగో నేను నిలబడి చక్కగా నేను స్తుతిస్తాను అన్నట్లుగా ఆరోగ్యంతో నింపండి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వించండి. వారు ఏమైతే ఆశిస్తూ ఉన్నారో, ఏమైతే ప్రార్థన అవసరాలు వారిని ఆయన తెలియపరచాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు నెరవేర్చండి, కృప చూపించండి. ఈ 2024 ఈ మే నెల ఆయన 12వ తారీఖున ఈ పునరుద్ధాన దినమున నాయన తండ్రి మేమందరము సజీవులుగా ఉండి నేను కనపరిచే భాగ్యము, మధ్యపరిచే భాగ్యము మాకు ఇచ్చినారు. అది కేవలము నీ కృప మాత్రమే. మాలో ఏ మంచి లేదు, మాలో తండ్రి ఏ అర్హతలు లేకపోయినా మీరు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఆయన మీరే మాకు తోడుగా ఉండి మీ బలమైనటువంటి కార్యం నడిపించి బలపరిచి యేసుక్రీస్తు వారి పేరిట నడుపుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దావాని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క సహవాసం జూమ్లో ఉన్నటువంటి వారికి, ఈ వారం కలగనటువంటి బిడ్డలకి, కుటుంబాలకి, సేవకులకు, అలాగే ప్రభు సహవాసం ఉన్నటువంటి వారందరికీ సదాకాలము తోడే నడిపించబడుదురు గాక, దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు అయ్యారు. వందనాలు.